నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. దండేపల్లి మండలం గ్రామాల్లో కొక్కిరాల రఘుపతిరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ. మంచిర్యాల నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారని కితాబు. వ్యవసాయ మార్కెట్ యార్డు నూతన కమిటీ అధ్యక్ష ఉపాధ్యక్షుల డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డికి ఘన స్వాగతం. దామరగిద్ద మండల కేంద్రంలోని కస్తూర్బా విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ సిక్తా పట్నాయక్. మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించేందుకు విద్యార్థినులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు జోరుగా సాగుతున్నాయని తెలంగాణ జీసీసీ చైర్మన్ కొట్నాక తిరుపతి అన్నారు. ఆయన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట, నాగసముద్రం, మాకులపేట గ్రామాల్లో కొక్కిరాల రఘుపతిరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు తన తండ్రి స్మారకార్థం ట్రస్ట్ ఏర్పాటు చేసి గత కొన్నేళ్లుగా చీరల పంపిణీతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేయడం అభినందించదగినమని విషయమని అన్నారు. మంచిర్యాల నియోజకవర్గం కొడంగల్, మదిరలకు ధీటుగా అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని, విద్యా వైద్య రంగాల్లో అనేక అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారని కొనియాడారు. సాంకేతిక కారణాలతో ఆగిన కొన్ని పథకాలు సైతం త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభిస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పిఎస్ఆర్ సోదరి రుక్మిణితో పాటు జిల్లా, మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. వెనుకున్న వాళ్ళందరూ టోకెన్ రాయించుకోండి. వెళ్తారా రాజేందర్ చూడండి మేడం, సార్ మేడం చూడండి మేడం. తిరుపానా ఒకసారి చూడండి మేడం, ఒక్క ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. గతంలో చాలా మంది గత 20 సంవత్సరాల నుంచి ఈ శాసనసభ్యంలో ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యే గారు దివాకర్ రావు గారు ఇక్కడ మీ సమస్యలు ఉన్నప్పుడు మరి ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఇక్కడ ఉంటూ మీ ముందుకు వచ్చి మీ సమస్యలు తెలుసుకోవాలి కదా. కానీ మా నాయకుడు అలా కాదు. ఆయన అధికారం ఉన్నా అధికారం లేకపోయినా కూడా ఇళ్లవేళలా పేదల అండగా నిలబడతానన్న సందర్భాలు ఎన్నో చూసి ఉంటారు. ఈ రోజు ఇక్కడ దండేపల్లి మండలం నుంచే ప్రతి కార్యక్రమాన్ని కూడా గౌరవ శాసనసభ్యులు కొనసాగిస్తున్నారు. ఇప్పుడే చెప్పారు రాజేంద్ర గారు, రాష్ట్రంలోని అత్యధిక ఎమ్మెల్యేలు తెచ్చిన బడ్జెట్ ఎక్కడ ఉన్నదంటే అది కేవలం మంచిర్యాల జిల్లాకే దక్కింది. మొన్నటికి మొన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మరి అనేక మంది చెప్పడం జరిగింది. అక్కడ మధ్య కాన్స్టిట్యున్సీ అయితే ఏదైతుందో అక్కడ జరిగే అభివృద్ధి మీ మంచిర్యాల పట్టణంలో కూడా నియోజకవర్గంలో జరుగుతుందని చెప్పడం జరిగింది. ఇప్పుడే అందరికీ కావాల్సింది ఏంటి? విద్యా వైద్యం. విద్యా వైద్యం గురించి ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ రెడ్డేపల్లిలో జరిగే ఇంటిగ్రేటెడ్ స్కూల్ దాదాపుగా 4000 మంది విద్యార్థులు చదువుకోవడానికి ఇక్కడ ప్రారంభం కాబోతుంది. ఎక్కడో హైదరాబాద్ వెళ్లి పబ్లిక్ స్కూల్లో చదివే చదువు కూడా మన ప్రాంతానికి, మన నియోజకవర్గానికి తెచ్చిన కనుక కూడా గౌరవ కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారికి దక్కింది. మనము ప్రతిదానికి వైద్యం గురించి ఎక్కడికి వెళ్తున్నాం? హైదరాబాద్ వెళ్తున్నాం.
అది కూడా మనం హైదరాబాద్ వెళ్ళవలసిన అవసరం లేదు. ఇక్కడే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ని మనం మంచిర్యాల పట్టణంలోనే త్వరలో ప్రారంభిస్తున్నారు. అది కూడా ఆ వైద్యం ప్రతి ఒక్క వైద్యం కూడా మనకి ఇక్కడే అందుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే గత 2 దాపాల్లో ఓడిపోయినా కూడా మీ మధ్యలో ప్రేమ్ సాగర్ రావు గారు ఉన్నారంటే ఈ రోజు రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ ఇచ్చి మీరందరూ కూడా ప్రేమ్ సాగర్ రావు గారికి అండగా ఉంటూ దాదాపుగా 66,000 మెజార్టీ ఇచ్చి ఈ రోజు శాసనసభకు పంపించిన ఘనత కూడా మీరే. మరియు ఇంకొకసారి కూడా మేము చెప్పవలసింది ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా అదే విధంగా మీరు ఆశీర్వదించి ఇక్కడ స్థానికంగా ఎవరైతే నిలబడతారో వాళ్ళని కూడా పెద్ద మెజారిటీతో గెలిపించి కాంగ్రెస్ కి సంబంధించిన వాళ్ళందరినీ కూడా విజయం వేరి మోగించి అందరినీ ఆశీర్వదిస్తున్నారని మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరులో ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ నమస్కారం. జై కాంగ్రెస్, జై పిఎస్ఆర్. వనపర్తి జిల్లా పెబ్బేరు వ్యవసాయ మార్కెట్ యార్డు నూతన కమిటీ అధ్యక్ష ఉపాధ్యక్షుల డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డికి పెబ్బేరు మండల ప్రజలు డప్పు వాయిద్యాలతో బాణసంచా కాల్చుతూ ఘన స్వాగతం పలికారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఎమ్మెల్యే మార్కెట్ చైర్మన్, వైస్ చైర్మన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లను శాలువాతో సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పెబ్బేరు మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు తాను ఎల్లవేళలా కృషి చేస్తానని, నూతనంగా ఎన్నికైన మార్కెట్ యార్డ్ కమిటీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, డైరెక్టర్లందరూ మార్కెట్ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. రైతు రుణమాఫీపై మాట్లాడి నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు లేదని, 1,00,000 రుణమాఫీ చేస్తామని విడతల వారీగా అన్నదాతలను ఎన్నో ఇబ్బందులకు గురిచేసిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని ఎమ్మెల్యే విమర్శించారు. ఇండ్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు, అర్హతులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు త్వరలోనే అందుతాయని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో పెబ్బేరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. యొక్క అభివృద్ధికై నిస్వార్థంతో సాక్షిగా ప్రమాణమైనటువంటి చైర్పర్సన్ శ్రీమతి ప్రమోదిని సమస్యలపై స్పష్టంగా డైరెక్టర్లందరూ ముందు వరుసకు రావాలి. నిబంధనల ప్రకారము రైతుల శ్రేయస్సుకై మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ పెబ్బేరు యొక్క అభివృద్ధికై నిస్వార్థంతో ముందుకొచ్చి చేయదలిచేటటువంటి మన ప్రియతమ నాయకుడు మేఘారెడ్డి గారు ఉత్తర్వుల ద్వారా వ్యవసాయ మార్కెట్ కమిటీ పెబ్బేరు వైస్ చైర్మన్ గా నియమించబడిన వ్యవసాయ మార్కెట్ చట్టము మరియు నిబంధనలు ప్రకారము రైతుల శ్రేయస్సుకై మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ పెబ్బేరు యొక్క అనంతరం ఇప్పుడు సెలెక్ట్ అయినటువంటి చైర్పర్సన్ శ్రీమతి ప్రమోదిని పాండేశ్వరరెడ్డి గారికి జిల్లా అధికారులు, వాళ్ళు సాంస్కృతిక కళామండలి వాళ్లకు ఇక్కడికి వచ్చిన మీ అందరికి, పత్రికా మిత్రులందరికీ పేరు పేరు నమస్కారాలు. కాంగ్రెస్ పార్టీ మనం ఎలక్షన్ల ముందు 6 గ్యారంటీలు ఇచ్చినాం. 6 గ్యారంటీలో ఇక్కడ ఉన్న మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే బస్సు సేవ పెట్టున్నాం. దాంట్లో ప్రతి నెల తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలు దిగేదానికి ప్రతి నెల మన రాష్ట్ర ప్రభుత్వం 350 కోట్ల నుంచి 400 కోట్లు ప్రతి నెల ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులు తిరగడానికి మనకు ఖర్చు అవుతుంది. అది చేస్తున్నాం. దాంతో పాటు 200 యూనిట్లది అది 2 కోట్లు. దాంతో పాటు మన గ్యాస్ సిలిండర్ అది 300 కోట్లు. అట్లా మొత్తం అన్ని మనం లెక్కేస్తే
మొన్న మాకు సిఎల్పిలో చెప్పిన లెక్కల ప్రకారం ప్రతి నెల 4,000 నుంచి 5,000 కోట్లు. నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. అనుకోని అతిథిగా వచ్చి తమతో పాటు కింద కూర్చొని జిల్లా కలెక్టర్ భోజనం చేయడంతో ఆ విద్యార్థినుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండల కేంద్రంలోని కస్తూర్బా విద్యాలయాన్ని మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ తనిఖీకి వెళ్లిన సమయంలో అక్కడ విద్యార్థినులు మధ్యాహ్న భోజనానికి సిద్ధం కావడంతో మెనూ ప్రకారం అల్పాహారం మధ్యాహ్న భోజనం ఇస్తున్నారా లేదా అని విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు కలెక్టర్. మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించేందుకు ఆ విద్యార్థినులతో పాటు కింద కూర్చొని వారితో ముచ్చటిస్తూ భోజనం చేశారు. భోజనం బాగుందని, రోజు ఇలాగే మెనూ ప్రకారం నాణ్యతతో కూడిన భోజనాన్ని విద్యార్థినులకు అందించాలని ఎస్ఓకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జయరాం, ఎంపీడీఓ సాయిలక్ష్మి, ఎంపీఓ ఉదయశంకర్, కస్తూర్బా విద్యాలయ ఎస్ఓ పాల్గొన్నారు. ఇక్కడ స్పోర్ట్స్ ఎలా ఉంది? ఇక్కడ ఎవరు ఎక్స్పర్ట్ ఉన్నారా? ఇక్కడ కాంపిటీషన్ లో వెళ్ళవారు ఎందుకు ధారవాడలో ఒక రెస్లింగ్ వాళ్ళు ఉన్నారు కదా? అయితే అది స్పోర్ట్స్ అది 2017 18లో అసలు కొంచెం ఇప్పుడు లాస్ట్ మీరు ఎప్పుడు వెళ్ళాలి? సమ్మర్ అసలు ఏ డేట్? 1 మంత్ హాలిడేస్. హౌ మెనీ డేస్? 15 days. 15 days ఇంట్లో ఏం చేస్తాను? వెరీ గుడ్. సూర్యాపేట నారాయణ స్కూల్ ముందు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పాఠాలు చెప్పవలసిన ప్రిన్సిపాల్ విద్యార్థినిని బూతులు తిడుతున్నాడని తల్లిదండ్రులు, పీడీఎస్యు నాయకులు ఆరోపిస్తూ పాఠశాల ముందు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు, పీడీఎస్యు నాయకులు మాట్లాడుతూ ప్రిన్సిపాల్ నిర్లక్ష్య వైఖరితో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. విద్యార్థులను చైతన్యవంతం చేయడంలో ముందుండాలే గాని ఈ విధంగా ప్రిన్సిపాల్ బూతులు దుర్భాషలాడడం తగదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని భీష్మించి కూర్చున్నారు. ఇప్పుడు నీకు ఇచ్చే మర్యాద మేము ఇస్తాం. నీకు మర్యాద ఇచ్చే మాట్లాడుతాం. చదువు చెప్పుకొని పంపించుకోవాలండి. ఈమె ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పనిదంటే దీనికి ఎవడన్నా ఇన్స్టాగ్రామ్ ఐడి మా బాబు ఎందుకు చెప్పాలి? ఆ బాబు మీద మాకు నమ్మకం ఉంది, మేము చూసుకుంటాం. ఏదని ఇదే అవుతండి. మేము ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పు అన్ని చేస్తూ ఎవరికి మెసేజ్ దీనికి ఎందుకండి? పర్మిషన్ లేని మాట్లాడు. దీనికి ఎందుకండి ఇన్స్టాగ్రామ్ ఐడి? మా పిల్లల కోసం మాకు నమ్మకం ఉంది, మేము చూసుకుంటాం. ఇది ఎవరు మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ఐడి అడగా పోనీలే మా పాప మీద నమ్మకం ఉంది కదా అని మేము కూడా అప్పుడు ఏం గొడవ చేయలేదు. అనుకుంటామంటే వద్దులే పోనీ అనుకుంటామంటే పిల్లని ఇట్లా మానసికంగా సింక్ చేస్తుంది. అది ఏం చదువుతుందో అసలు ఏమన్నది మేడం ఏం చెప్పి. నా పేరు కే భావన, మా ప్రిన్సిపల్ పేరు పుష్పలత. మేము 7 కలిసి ఉంటే మమ్మల్ని రోజు టార్చర్ చేసి గలీజ్ మాటలు మాట్లాడుతుంది. మేము 7 కలిసి ఉండడం ఆమెకు నచ్చక మమ్మల్ని ఊరికే టార్చర్ చేస్తుంది. స్కూల్లో ఆయమ్మ ఫోన్ తీసుకొచ్చినా మాకు భయం అవుతుంది. ఊరికే ఆయమ్మతోని మమ్మల్ని టార్చర్ చేపిస్తుంది. క్యాబిన్కి పిలిచి తిడుతుంది. బ్రోకరిజం చేస్తురా, స్కూల్ని నాశనం చేయడానికి వచ్చిరా అని అంటుంది. చేసిన దాకేమో పార్షాలిటీ చూపిస్తా,
చూస్తారు, మాకేమో చూపారు. మమ్మల్ని ఒకలాగా ఆమెను ఒకలాగా చూస్తారు. ఆమె బాస్కెట్ ఏమో పైన పెడతారు, మా బాస్కెట్లో కింద పెడతారు. ఏం పని చేసినా ఆమెకే ఇస్తారు. మేము చదవము. ఆమెకంటే ఎక్కువ మార్క్స్ వచ్చినప్పుడు కూడా మమ్మల్ని అడగరు, ఆమెనే అడుగుతారు ఎందుకు తగ్గినాయి చేసిందా అని. కానీ మాకు ఎందుకు ఎక్కువ వచ్చినాయని అడగరు. ప్రిన్సిపల్ మేడం నేను అన్న విషయం 5 సార్లు చెప్తున్నా, 10 సార్లు అసలు ఎవరామ మిమ్మల్ని ఏంటిదమ్మా పుష్పలత ఏంటిదామా ఇక్కడ ఏం చెప్తుంది? రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఐపీఎస్ ఈరోజు ఉప్పల్ పరిధిలోని రోడ్లను స్వయంగా పరిశీలించారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది మరియు అధికారులతో కలిసి ట్రాఫిక్ తీరును పర్యవేక్షించారు. రోడ్ల మీద నీరు అధికంగా చేరిన చోట వాహనదారులు ఇబ్బందులు పడకుండా మరియు ట్రాఫిక్ జాములు వంటి వాటిని మెరుగుపరచడానికి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఉప్పల్ నుండి బోడుప్పల్ వరకు గల రోడ్లను కమిషనర్ స్వయంగా పరిశీలించి రోడ్ల పరిస్థితిని సమీక్షించారు. నిండు వర్షంలో కూడా రోడ్ల మీద ట్రాఫిక్ నియంత్రణ కోసం నిబద్ధతతో పనిచేస్తున్న ట్రాఫిక్ సిబ్బందిని కమిషనర్ అభినందించారు. కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం మండలంలో 100 రోజుల ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ బుచ్చిరెడ్డిపాలెం మండలం నుంచి ఇటీవల కొత్తగా చేరిన చైర్పర్సన్తో కలిపి 7 కౌన్సిలర్లకు బుచ్చిరెడ్డిపాలెం మండల నాయకులకు ముక్కుసూటిగా కౌంటర్ ఇచ్చారు. మీరు సమస్యలతో నా దగ్గరకు రండి, సమస్యలు నేను తీరుస్తా, అంతేకాని అధికారాన్ని అడ్డం పెట్టుకొని మాఫియాలకు పాల్పడితే క్షమించే పరిస్థితి లేదన్నారు. ముఖ్యంగా బుచ్చిరెడ్డిపాలెం మండల కౌన్సిలర్స్కి ముఖ్యసూటిగా కౌంటర్ ఇచ్చారు. అంతేకాకుండా ప్రతి ఒక్క ఎన్డీఏ కూటమి అభివృద్ధికి గెలుపుకు కష్టపడిన నాయకులకి ఎటువంటి అన్యాయం జరగకుండా తమకు సరైన నాయకత్వాన్ని ఇస్తారని నేను ఈ సభాపత్రికా విలేకరుల సమక్షంలో చెబుతున్నాను. వారి నా కుటుంబ సభ్యులుగా చూసుకుంటారని ఆమె పిలుపునిచ్చారు. మీరందరూ నాతో కలిసి పనిచేయాలి. మీ అందరికీ, ఎందుకంటే నాకు తెలిసి ఈరోజు ఇక్కడ చాలా మంది నాతో ఎలక్షన్ నుంచి ఇప్పటి వరకు కలిసి నడిచిన వాళ్ళు కాకుండా ఇంకా కొత్త వాళ్ళు కూడా మాతో కలిసి నడవడానికి వచ్చారు. కాబట్టి మీ అందరూ కూడా నా వాళ్ళే అని చెప్పి భావించి నేను మీకు ఈ మాట చెప్తున్నాను. ఎందుకంటే ఎక్కడ కూడా మీకు ఏ సమస్య ఉన్నా సరే, ఎప్పుడైనా సరే మీ నాయకుల దగ్గరికి వెళ్ళండి. నాయకులు మీకు అందుబాటులో లేకపోతే, ఆ పని మీకు జరగకపోతే నా దగ్గరికి రండి, సమస్యలతో రాండి, నేను అవి తీరుస్తాను. అంతేగాని నా దగ్గరికి అమ్మా మేము మట్టి తీసుకోవాలి, గ్రావెల్ తీసుకోవాలి, ఇసుక తీసుకోవాలి, దానికి ఎక్కడ దారి కనిపిస్తుందని మాత్రం నా దగ్గరికి రావద్దు. అది నేను మరీ మరీ పత్రికాముఖంగా చాలాసార్లు నేను చెప్తున్నాను. ఎవరు కానీ నేను మీకు అందరికీ చెప్పేది ఏంటంటే, ఎవరు కానీ అటువంటి పనుల్లో పాల్పడద్దు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక అవకాశం వస్తుంది. మనం తప్పకుండా కార్యకర్తల్ని మర్చిపోయే సమస్య లేదు, నాయకుల్ని మర్చిపోయే సమస్య లేదు. తప్పకుండా వాళ్ళకి నేను సరైన సాయం ప్రభుత్వం ద్వారా నేను జరిపిస్తాను. అంతేగాని మనం
ఇటువంటి ఇల్లీగల్ పనులు మాత్రం మనకొద్దు. అదేవిధంగా ఇప్పుడే ఒక ఆమె చెప్పింది, మా పక్కన స్థలం ఆక్రమించారమ్మా, వాళ్ళు నన్ను బెదిరిస్తున్నారు అని చెప్పి. ఇలాంటి పనులు కూడా ఇక్కడ ఏమీ జరగకుండా చూసుకోవాలని చెప్పి నేను అధికారులని అదేవిధంగా పోలీస్ యంత్రాంగాన్ని కూడా కోరుతున్నాను. నేనైతే ఎప్పుడు కూడా ఏ అధికారికి కూడా, ఏ నాయకుడికి కూడా, ఏ కార్యకర్తకు కూడా మీరు తప్పు చేయండి అని నేను ఎంకరేజ్ చేయను. వాళ్ళు నా మీద చెప్పినా అది కరెక్ట్ కాదు. కాబట్టి మీరందరూ కూడా బుచ్చిరెడ్డిపాళెంలో అదేవిధంగా కోవూరు నియోజకవర్గంలో ప్రశాంతంగా ఉండాలని చెప్పి దామరగిద్ద మండలం క్యాతన్పల్లి గ్రామానికి మంజూరైన మీ సేవా కేంద్రాన్ని నిర్వాహకులు వడ్ల రాజేష్ ఆహ్వానం మేరకు మండల తహసీల్దార్ జయరాములు ప్రారంభించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ మీ సేవా కేంద్రంలో 72 రకాల సర్వీసులు అందుబాటులో ఉన్నాయని అన్నారు. అదేవిధంగా మీ గ్రామానికి మీ సేవ రావడం గ్రామ ప్రజల అదృష్టమని, చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా ఈ మీ సేవా కేంద్రం సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. వందే శంభుపతిం సురగురుం శంకవైనీనయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారుకమివ వర్ధనం వృక్షోర్వృక్షియమామృతాత్ యస్యవాద్యం యా దేవీ సర్వమంగళం త్రయోరాం శరణాత్తో శ్రీమంగళం సముద్రాశ్రయం శ్రీరంగదామేశ్వరం కాశీభూత సమస్తదేవంతం లోకైకదీపాంకురం శ్రీమన్మంతకటాక్షలబ్ధవిభువం బ్రహ్మేంద్ర గంగాధరం ఓం త్వాం శ్రీదోషకుటుంబీనం సరజం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే శ్రీయందే యశోదేవి సర్వకార్యార్థసిద్ధయే పుత్రాందే పశుదేవి సర్వకార్యార్థసిద్ధయే అఖండమంగళనీరాజనం సమర్పయామి. శతమానం భవతి స్థాయేంద్రియం ఆయుష్యవేంద్రియే ప్రతిష్టతే సర్వే జనాసుఖినో భవంతు. క్షేమకరం పావనకం పావనం శుభం శతమానం అంతరించిపోతున్న సాంప్రదాయ కళలను, జానపద గేయాలను పాడుకుంటూ వీధులలో కనిపించారు ఆ కుల వృత్తుల వారు. గత తరాలలో మన హిందూ సంస్కృతి సాంప్రదాయం ప్రతిబింబించేలా పాటలు పాడుతూ జానపద గేయాల ద్వారా ప్రజలకు అర్థమయ్యే విధంగా తమ గానామృతంతో కథను తెలియజేసేవారు. ప్రస్తుత కాలంలో వీటికి ప్రజల నుండి ఆదరణ కరువైంది. అయితే వీటినే నేటికి నమ్ముకొని తమ జీవనోపాధిని సాగించుకుంటున్నారు కొన్ని ఎరుకల సామాజిక వర్గం వారు. పార్వతీపురం, మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో జానపద గేయాలతో ఎరుకల రామాయణాన్ని పాడుతున్న వీరు 95 ఛానల్ కంటపడ్డారు. వారితో ముచ్చటించి విషయాన్ని తెలుసుకున్నారు. అంతరించిపోతున్న ఈ సాంప్రదాయ కళలను ప్రాచుర్యంలోనికి తెచ్చేందుకు శ్రీకాకుళం జిల్లా నుండి పార్వతీపురం, మన్యం జిల్లాలోని గ్రామాల్లో ఎరుకల రామాయణాన్ని పాడుకుంటూ ప్రజలకు తమ జానపద గేయాల ద్వారా రామాయణ ఘట్టాలను కళ్ళకు కట్టినట్లు వినిపిస్తూ జానపద గానంతో సంగీతాన్ని వాయిస్తూ మనోరంజకంగా ఆలపిస్తున్నారు వీరు. ఆనాటి ఎరుకల రామాయణం నేటి తరంలో వినడంతో ప్రజలు మంత్రముగ్ధులై జానపద గేయాన్ని ప్రజలు కోరి మరీ పాడించుకుంటున్నారని వారు 95 ఛానల్కు తెలియజేశారు. మాలాంటి సాంప్రదాయ వృత్తులకు ప్రజల ఆదరణ కురువైందని, దీని ప్రాచుర్యంలో తెచ్చేందుకు ప్రభుత్వం మాకు ప్రాచుర్యంలో తెచ్చి జీవనోపాధి కల్పించాలని వారు 95 ఛానల్ ద్వారా కోరుకుంటున్నారు. చెప్పు. శ్రీకాకుళం జిల్లా జలమూరు మండలము తిమడాము పోస్టు. మా ఉన్న గ్రామము లింగన్నాయుడిపేట, సౌరిగాము పంచాయతీ. అందుచేత మేము ఊరికి ఎరుకుల రామాయణము పాడుతుంటాము. ఇక్కడ కూడా మాకు పాడిస్తున్నారు. మరి అందుకు పాడుతామని అనుకుంటున్నాం. అమ్మ సోపడాదోడినా ఆ చుట్టి బాల రమణ
ఆంజనేయుల స్వామికి లోకమాత ఎక్కడ కూడా కనిపించలేదు లంకాపురంలో. దొంగ రావణ బ్రహ్మ తీసుకో వెళ్ళిపోయాడు. ఏ పురములో ఉంచేశాడో ఏమిటో కానీ ఆంజనేయుడు ఇంకెలాంటి వేళలు వెతుకుతున్నాడు. బొమ్మగారిడో మేడలే వెలిగినాడు. చిలకలగూడలో సీతాఫల్ మండి డివిజన్ తెలంగాణ రాష్ట్ర ఓబీసీ మోర్చా కోశాధికారి అకారం రమేష్ ఆధ్వర్యంలో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్ ఎమ్మెల్యే మేకల సారంగపాణి, డివిజన్ ప్రెసిడెంట్ అంబాల రాజేశ్వర్, అసెంబ్లీ కో కమిటీ మెంబర్ హరి, బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ నాగేశ్వర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవి ప్రసాద్ గౌడ్, పలువురు బీజేపీ ప్రముఖులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మరి యొక్క భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతకర్తలైనటువంటి మరి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి ఇక్కడ జరుపుకుంటున్నాము. మరి ఆ రోజు భారతీయ జనసంఘ్ని స్థాపించి మరి మూల సిద్ధాంతకర్తలైనటువంటి శ్యామప్రసాద్ ముఖర్జీ గారు, అదేవిధంగా పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఈ యొక్క సిద్ధాంతాలను స్థాపించి మరి ఆ యొక్క సిద్ధాంతాలను పాటిస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆ సిద్ధాంతాలపైన మరి భారతీయ జనతా పార్టీ నడుస్తుంది. మరి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు మరి అంత్యోదయ సిద్ధాంతం మీద మరి ఈ యొక్క దేశం వ్యాప్తంగా అంత్యోదయ సిద్ధాంతం మీద ఈ యొక్క పార్టీని నడిపించాలనే ఉద్దేశంతో మరి ఈ యొక్క సిద్ధాంతాన్ని తీసుకురావడం జరిగింది. అంత్యోదయ సిద్ధాంతం అంటే అట్టడుగు చివరి మరి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దండేపల్లి మండలం గ్రామాల్లో కొక్కిరాల రఘుపతిరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ. మంచిర్యాల నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారని కితాబు. వ్యవసాయ మార్కెట్ యార్డు నూతన కమిటీ అధ్యక్ష ఉపాధ్యక్షుల డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డికి ఘన స్వాగతం. దామరగిద్ద మండల కేంద్రంలోని కస్తూర్బా విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ సిక్తా పట్నాయక్. మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించేందుకు విద్యార్థినులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.